ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీ వ్యవహారం వివాదానికి దారితీస్తుంది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని తయారు చేసే కార్మికుల పొట్టగొడుతున్న కాంట్రాక్టర్పై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. భక్తులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ అక్రమాలు వెలుగులోకొచ్చాయి. కార్మికులకు చెల్లించాల్సిన ఈఎస్ఐ, పీఎఫ్ నిధులను కాంట్రాక్టర్ పక్కదారి పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్కు కొంతమంది ఉద్యోగులు కొమ్ము కాయడంతో స్వామివారి ఆలయంలో అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ద్వారకా తిరుమల దేవస్థానంలో లడ్డూ కాంట్రాక్టర్ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నట్టుగా దేవాదాయ శాఖ విచారణలో ప్రాథమికంగా తేలింది. తక్షణమే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, కార్మికులకు చెందాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికారుల ఆదేశాలను సైతం దేవస్థానం అధికారులు బేఖాతరు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తప్పు చేసిన కాంట్రాక్టర్కు ఆలయ అధికారులు కొమ్ము కాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి పెద్ద తిరుపతి తర్వాత ఏలూరు జిల్లా సంబంధించి ద్వారకా తిరుమల ఏదైతే ఉందో మరి అది చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది హిందువులకు సంబంధించి మరి అక్కడ ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చారు, ఈ ప్రసాదాలకు సంబంధించి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి ప్రతి నెల ఆయన దగ్గర పనిచేసేటువంటి కార్మికులకి పిఎఫ్, ఏఎస్ఐ చెల్లించవలసి ఉండగా అది చెల్లించకుండా మరి వ్యవహారం చేస్తా ఉన్నాడు. కార్మికులు ఆ రకంగా నష్టం జరుగుతుంది. మరి ఆ రెండు కూడా చెల్లించకుండా, పిఎఫ్ చెల్లించకుండా ఉంటే మరి వీళ్ళు కూడా ఆలయ అధికారులు కూడా ఫండ్స్ కూడా రిలీజ్ చేయకూడదు, కాంట్రాక్ట్ సొమ్ము రిలీజ్ చేయకూడదు. కానీ ఇద్దరు కూడా ఇటు అధికారులు అటు కాంట్రాక్ట్ కూడా ఇద్దరు కొమ్మక్కయ్యి మరి ఈ రోజున కార్మికులు నష్టం కలిగించే చర్యలు తీసుకున్నారు. మరి విచారణ సమగ్రంగా జరగాలి, న్యాయం జరగాలి. భక్తులకి 16 లక్షల రూపాయలు మరి ఆ రకంగా అవినీతి జరుగుతుంది. వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అధికారులను కూడా తక్షణమే సస్పెండ్ చేయాలి. ద్వారకా తిరుమలలో వస్తున్న అవినీతి ఆరోపణలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ద్వారకా తిరుమల చినయంకన్న స్వామి ఆలయంలో అవినీతి అక్రమాలైతే కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయంటూ కూడా ఇటీవల జరిగినటువంటి పరిణామాలతో తేటతెల్లమవుతుంది. మరోవైపు ఇక్కడ కాంట్రాక్టులు దక్కించినటువంటి అంటే లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించి కాంట్రాక్టు విషయంలోనూ అలాగే కాంట్రాక్ట్ దక్కించుకున్న విషయంలోనూ కొంతమంది ఉద్యోగులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి నిబంధనల విరుద్ధంగా ఇక్కడ కాంట్రాక్టులు చెల్లిస్తూ వారికి సంబంధించిన డబ్బులు అంటే మొత్తం లావాదేవీలన్నీ కూడా జరుగుతున్నట్టు కూడా అధికారులంతా కూడా గుర్తింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపమని చెప్పి విజిలెన్స్ అధికారులు అయితే కూడా దేవస్థానానికి సంబంధించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలో అటు దేవస్థానానికి సంబంధించి ఎవరైతే ఎండోమెంట్ కమిషనర్ ఉన్నారో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే కూడా ఆయనకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది జీవో ప్రకారం. అయితే లడ్డూ ప్రసాదం తయారీలో అటు కాంట్రాక్టర్లు చేస్తున్నటువంటి పనులకు సంబంధించి కానీ అలాగే ఇక్కడ లడ్డూ ప్రసాదం తయారీ విషయంలో ఉద్యోగులకు ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారికి సంబంధించి నిబంధనల మేరకు అందాల్సినటువంటి జీతభత్యాలు అందకపోవడం కానీ వీటిపైన పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏదైతే నిబంధనలు ఉన్నాయో అంటే ఈఎస్ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాలకు సంబంధించి కల్పించడంలో కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను అక్రమాలకు పాల్పడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఆ ఉద్యోగులతో పని చేయిస్తున్నట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే దీనిపైన ఇప్పటికే విజిలెన్స్ నివేదిక అయితే కూడా సిద్ధం చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం దేవాదాయ శాఖ కమిషనర్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా విచారణ జరపమని చెప్పి ఆయనకి జీవో ఇచ్చిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అంటే మొత్తానికి సంబంధించి ఒక పక్కన దేవస్థానంలో టికెట్లు కుంభకోణం అంటే 200 రూపాయల టికెట్లకు సంబంధించి కూడా నకిలీ టికెట్లను తయారు చేసి భక్తులకు ఇస్తున్నటువంటి ఒక కోణం అయితే, మరోవైపు ఇక్కడ లడ్డూ ప్రసాదాలు తయారీకి సంబంధించి కూడా అధికారులు పర్యవేక్షణ లేకపోవడం, మరికొంతమంది అధికారులు ఇక్కడ కాంట్రాక్టర్లతోనూ ఇతరులతోనూ కుమ్మక్కయ్యి నిబంధనల విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు జరిపి పెద్ద ఎత్తున దేవస్థానానికి నష్టం కలిగించి కాంట్రాక్టర్లకి మేలు చేకూర్చే విధంగా కూడా ఉద్యోగులు అయితే కూడా వారికి సహకరిస్తున్న పరిస్థితులు. వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి కూడా ప్రభుత్వం ఒక జీవో కూడా దేవాదాయ శాఖ కమిషనర్కి అందజేసింది. అంటే మొత్తానికి సంబంధించి ఈ పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఎక్కడికక్కడ మొత్తం దేవస్థానం సంబంధించి కూడా ద్వారకా తిరుమల దేవస్థానాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షణ ఉంటున్నప్పటికీ కూడా ఇక్కడికి సంబంధించి కూడా కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడటం ఈ నేపథ్యమే అటు భక్తులకు అందాల్సిన సౌకర్యాలకు సంబంధించి కానీ అలాగే లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించి కానీ అలాగే ఇక్కడ సంబంధించి ఉద్యోగులు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారో వారికి సంబంధించి జీతభత్యాల చెల్లింపులో కాంట్రాక్టర్లు అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో వారు సంబంధించి పెద్ద ఎత్తున నిబంధనలు ఉల్లంఘించి ఇక్కడ వ్యాపార లావాదేవీలు జరుపుతున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ సంబంధించి
దేవస్థానంలోనే అటు ఎవరైతే ఇక్కడ వ్యాపారాలు చేస్తారో, స్టాల్స్ ఉంటారో, దుకాణదారులు ఉంటారో వారికి సంబంధించి కూడా దేవస్థానానికి సరిగా సక్రమంగా లీజులు చెల్లించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉదాంతం కూడా ఇటీవల బయటకు వచ్చింది. ఈ కుంభకోణాలకు సంబంధించి కూడా దేవస్థానం చైర్మన్ అయితే కూడా ప్రత్యేకంగా ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించిన నేపథ్యం అయితే కూడా మొత్తానికి ద్వారకా తిరుమలలో అటు ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరించడం, అలాగే కాంట్రాక్టర్లు వారికి ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మొత్తం వ్యవస్థపై అంటే దేవస్థానంలో జరుగుతున్నటువంటి ఇటువంటి అవకతవకలపైన పూర్తిగా విచారించి వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అటు భక్తులు కూడా పెద్ద ఎత్తున కోరుతున్న పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ ద్వారకా తిరుమల నుంచి.